హాయ్ ఫ్రెండ్స్, మీరంతా ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. తమ్నెయిల్ చూసి ఈ వీడియో క్లిక్ చేశారని అయితే నాకు అర్థమైపోతుందండి. అదేనండి, మనమైతే గార్డెనింగ్ చేయడం అయితే మనకు చాలా చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. దానికోసము మనము ఈ హైదరాబాద్లో రెంటెడ్ హౌస్లలో అయితే మనము పెద్ద పెద్ద గార్డెన్స్ పెంచుకోవడానికి అయితే మనకు అవకాశం ఉండదు. జస్ట్ మన ఇష్టాన్ని చంపుకోలేక మనమైతే ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ కోసం అయితే ఈ ఇండోర్ ప్లాంట్స్ కోసం మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాం ఫ్రెండ్స్. అదైతే పార్సల్ అయితే వచ్చేసింది. దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ఏ ప్లాంట్స్ వచ్చాయో మనమైతే ఈ వీడియోలో అయితే అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. వీటిని ఎలా పెంచుకోవాలి, వీటికి ఇచ్చే కేర్ ఏంటిది, ఇవన్నీ అయితే ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అయితే నేను ఫస్ట్ టైం అండి. ఇప్పుడు నేనైతే సన్లైట్లో పెంచే ప్లాంట్స్ తెలుసు నాకు. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఫస్ట్ టైము నేను ఇవి ప్రిపేర్ చేశాను. నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. వీటిని అయితే నేను చాలా కేరింగ్గా పెంచాలి అనుకుంటున్నాను. వీటిని అయితే ఇలా అన్బాక్సింగ్ చేసి అయితే మనము చూసేద్దాం ఫ్రెండ్స్. త్రీ ప్లాంట్స్ అయితే నేను లక్కీ ప్లాంట్స్ ఆర్డర్ పెట్టాను. ఇవైతే చాలా బయట కంటే చాలా తక్కువ రేటుగా వచ్చాయి నాకు మీషోలో. ఇది వచ్చేసి జేడ్ మొక్క అండి. ఒక చిన్న లీవ్ అయితే విరిగిపోయింది. ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం కదా, దానికోసం మనకు షిఫ్టింగ్లో అవి పట్టుకోవడం అవన్నీ చేయడం ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది ఇరిగి ఉంటుంది. ఈ ప్లాంట్ని అయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారండి ప్లాస్టిక్ కవర్తో. ఎందుకంటే దీంట్లో ఉన్న సాయిల్ అనేది కింద పడకుండా మనకు మొక్కకు డ్యామేజ్ అవ్వకుండా అయితే ఈ ప్లాస్టిక్ కవర్తో చాలా జాగ్రత్తగా అయితే ఇది ప్యాక్ చేశారు. ఎట్లా అంటే మనకు ఇంత సాయిల్ కూడా కింద పడకుండా అయితే కేర్ఫుల్గా అయితే ఇదైతే ప్యాకింగ్ చేశారండి. దీన్ని తీయడం నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అర్థం కాకుండా నేనైతే సీజర్ తోటి అయితే చాలా కష్టపడే తీసాను. ఇప్పుడు సాయిల్ కొంచెం నేను తీసేటప్పుడు కొంచెం కింద పడిందండి. ఎందుకంటే అది షిఫ్ట్ అయ్యింది, చాలా డేస్ అవుతుంది. ఇది నేను 21st నాడు ఆర్డర్ పెట్టాను. చాలా డేస్కి వచ్చింది. అది డ్రై అయిపోయింది, అందుకనే సాయిల్ అంతా కింద పడింది అనమాట. అదంతా దాంట్లోకి ఎత్తుకొని ఆ విరిగిన మొక్క కూడా దాంట్లోనే ప్లాంట్ చేసుకున్నాను. ఒకవేళ వస్తే రూట్స్ వస్తాయి కదా అనేసి నేను పెట్టేశాను దాంట్లో. ఇప్పుడైతే ఇదైతే సెకండ్ మొక్కను, దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసుకుందాము. ఈ పైది అయితే కొంచెం ఈజీగానే వచ్చేసింది. మనం ఈ పేపర్ ఇలా తీసేసుకునే మనీ ప్లాంట్ అనమాట. ఈ మనీ ప్లాంట్ను కూడా చూసారు కదా. అరే ఇదైతే ఈజీగా ఉందండి. ఖాళీ జస్ట్ అది టైట్గా చుట్టేశారు. అది ఇలా విప్పుతూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది. నాకు ఈ విషయం తెలియక నేను దాన్ని చాలా కష్టపడి కట్ చేశాను. ఇప్పుడు ఇది ఎంత తొందరగా అయిపోయింది చూడండి. కటింగ్ అయితే ఏం లేదు, చాలా బాగుంది ప్లాంట్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక ట్రీ అనమాట. ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అనమాట. దీన్ని కూడా సేమ్ అదే విధంగా తీసాను. చాలా ఈజీగా వచ్చేసింది. ఈ ఫస్ట్ ప్లాంట్కే నాకు ప్యాకింగ్ అర్థం కాక నేనైతే కట్ చేశాను. ఒకటే అదే అండి జేడ్ మొక్క, ఒకటేమో లక్కీ బ్యాంబూ ప్లాంట్ అనమాట. దానికి ఒక కవర్ వచ్చిందండి. కవర్లో జెల్లీ వచ్చింది. దాన్ని ఇంకా తీయొద్దా నాకు అర్థం కాలేదు. నేను ఇంకా తెలుసుకున్న తర్వాతకు నేను తీస్తాను. అదైతే జెల్లీ ఉండొచ్చు దానికి, ఎందుకంటే కూలింగ్ కావాలి కదా ఈ ప్లాంట్కి. ఆ జెల్లీ అయితే ఇప్పటివరకు అట్లనే పెట్టాను. తర్వాత అయితే మనమైతే ఆ కవర్ అయితే తీసేయాలి. జెల్లీ ఉంచుకున్నా కానీ కవర్ అయితే తీసేయాలన్నమాట. ఈ 3 ప్లాంట్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. పర్లేదు, నేను మరీ డ్యామేజ్డ్గా ఇస్తారేమో అనుకున్నాను. అంత డ్యామేజ్డ్గా అయితే ఏమి ఇవ్వలేదు, బాగానే ఉన్నాయి. మరీ హెల్దీగా అంటే మరీ హెల్దీగా లేవు, మరీ డ్యామేజ్డ్గా లేవు, మీడియం రకంగానే ఉన్నాయి. కొంచెం మన లక్కీ బాంబుకేమో వచ్చేసి కొంచెం ఎల్లో లీవ్స్ ఉన్నాయి. ఇది కూడా కొంచెం మనీ ప్లాంట్ కూడా కొంచెం అంత హెల్దీగా ఏం లేదు. ఇది కూడా మనకు జెడ్ మొక్క కూడా, జెడ్ ప్లాంట్ కూడా మనకి బాగానే ఉన్నాయి. అంత బ్యాడ్ ఏం కాదు, నాట్ బ్యాడ్. వీటిని ఇంకా హెల్దీగా పెంచడము అన్ని టిప్స్ అయితే మనం యూజ్ చేసి అయితే ఇవి అయితే పెంచాలి. మనకైతే ఈ టిప్స్ అయితే తెలీదు. అదే ఇండోర్ ప్లాంట్స్ మనకి అయితే ఫస్ట్ టైం కదండి. వీటిని అయితే ఇప్పుడు తెప్పించాను. వీటిని అయితే చాలా కేరింగ్గా నేనైతే పెంచాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
వీటికి. ఈ జెడ్ ప్లాంట్కి అయితే వాటర్ ఇంత అవసరం లేదంట. నేను మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను అనమాట, వాటరు ఇచ్చాను. ఎందుకంటే ఇది ఎడారి ప్లాంట్ అంట. ఎడారిలో మనకు ఎంత ఎండ అయినా అది డ్రైగానే ఉండాలంట, ఎందుకంటే దాని లీవ్స్ కాండంలోనే వాటర్ ఉంటుంది. వీటికి అయితే ఫిల్టర్ వాటరే పోయాలండి. ఇది ఈ మన బ్యాంబూ ప్లాంట్కి, ఇది మనీ ప్లాంట్కి అయితే మనము ప్యూరిఫైడ్ వాటర్ పోయాలి. ఎందుకంటే మనము ట్యాప్లో వచ్చే వాటర్ అయితే అవి అయితే అంత హెల్దీ కాదు వాటికి. ఇదన్నమాట. ఫస్ట్ అయితే ఈ త్రీ ప్లాంట్స్ తోటైతే నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. వీటిని సరిగ్గా పెంచితే మనకైతే చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే దగ్గర నుండి చూడండి. ఈ సాయిల్ కూడా ఇలా డ్రైగానే ఉండాలని చెప్పారు. దగ్గర నుండి అయితే ఇలా ఉందన్నమాట ఈ ప్లాంట్. ఇది పెరుగుతూ ఉంటే చాలా మనకు బుషిగా అయితే వస్తుందండి. ఇది ఈ పాట్ అయితే ఇంతనే వచ్చింది, చాలా చిన్నగా. మనం చేయి పెడితే ఇంత అండి, జస్ట్ ఇంత వచ్చింది. ఇవి కూడా సేమ్ సైజ్ అండి. ఇవి అయితే ఇప్పుడు లీవ్స్ అయితే ఎల్లోయిష్ ఉన్నాయి. వీటిని అయితే కరెక్ట్గా పెంచాలి, ఇవి గ్రీనిష్గా అవ్వడానికి. ఇవి కూడా లక్కీ బ్యాంబూ ట్రీ కూడా ఎల్లోయిష్గా ఉన్నాయి ఇగో లీవ్స్. వీటిని అయితే గ్రీనరీగా రావడానికి అయితే ట్రై చేస్తాను. మీకు కూడా ఎవరికైనా తెలిసిన అయితే టిప్స్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇవి ఎలా మంచిగా పెరుగుతాయి, ఇవి మొక్క ఎండిపోకుండా, అంటే ఇలా ఎల్లోయిష్ కలర్ వచ్చేసి ఆకులు రాలిపోతాయి కదా, అలా రాలిపోకుండా అయితే ఉండాలంటే వీటికి ఏ విధంగా మనం కేర్ ఇవ్వాలో అయితే చెప్పండి ఫ్రెండ్స్. నాకు సన్లైట్లో పెంచే ట్రీస్ గురించి అయితే తెలుసు. ఇండోర్ ప్లాంట్స్ అయితే ఫస్ట్ టైం నేను తెప్పియడము. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ ప్లాంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లాంట్స్ని అయితే ఎప్పటి నుండో పెంచాలి అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుండో ఇష్టము ఈ ప్లాంట్స్ అయితే. వీటిని అయితే నేను పెంచలేనేమో అనుకున్నాను. వీటిని అయితే మీషోలో చూశాను, 138కి వచ్చింది. పర్లేదు, నాకైతే కాస్ట్ ఎక్కువ ఏమనిపించలేదు. ఇదే డిమార్ట్లో అయితే బ్యాంబూ ప్లాంట్కి అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంత పెద్ద ప్లాంట్కి 100 పైననే ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో, నాకైతే ఇండోర్ ప్లాంట్స్ పెంచడము నాకైతే చాలా ఇష్టము. మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి.